హాయ్! హలో! నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 13 నవంబర్ 2025 గురువారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు యూస్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్, ముమ్మాటికి ఉగ్రదాడి. ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం. పౌరుల మృతిపై విచారం వ్యక్తం చేస్తూ తీర్మానం ఆమోదం. నెక్స్ట్, హద్దులు దాటి ఇసుక దందా. ఏపీ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న మాఫియా. కొవ్వూరు నుంచి తెలంగాణకు గోదావరి ఇసుక. నెక్స్ట్, 3 మాల్ వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్. దీన్ని సాధించేందుకు శాస్త్రీయ అధ్యయనం. నెక్స్ట్, స్థానిక ఎన్నికలపై కసరత్తు మళ్లీ షురు. నోటు తయారు చేయాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖకు సర్కార్ ఆదేశాలు. నెక్స్ట్, 17న క్యాబినెట్ భేటీ, నిర్ణయం తీసుకునే అవకాశం. నెక్స్ట్, ఉగ్రమూలం వెతికే డిజైన్. సైబర్ సెక్యూరిటీ కోర్సులో మార్పులు. దాడులు దాగున్న నిజాన్ని గుర్తించే ట్రైనింగ్. దర్యాప్తు సంస్థలతో సమన్వయం. కేంద్రానికి ఏఐసిఐజి ముసాయిదా. ప్రతి తీర్పుల జాప్యంపై సుప్రీం కొరడా. 6 నెలలు దాటి రిజర్వ్లో ఉన్న కేసుల వివరాలు వెబ్సైట్లో పెట్టాల్సిందే. నెక్స్ట్, పసి ప్రాణం కలుషితం. కాలుష్యం బారిన పడి తీవ్ర అనారోగ్య సమస్యలు. ఆటిజం, ఏడిహెచ్డికి సైతం కారణం. నెక్స్ట్, పాలిస్ బజార్ తాజా నివేదికల వెల్లడి. నెక్స్ట్, విద్యార్థుల కోసం గూగుల్ ఏఐ. స్మార్ట్గా చదువుకోవడానికి 9 మార్గాలు. వీటితో అభ్యాసం మరింత సులభతరం, లోతైన అధ్యయనానికి ఉపయుక్తం. నెక్స్ట్, పుడమి పొర చిరిగిపోతుందా? ఖండాల అంతర్భాగ పొర శిలా ద్రవంలో కలిసిపోతుంది. ఇది కొత్తగా అగ్నిపర్వతాల పుట్టుకకు కారణం అవుతుందా? నెక్స్ట్, బయటపడిన భారీ కుతంత్రం. ఢిల్లీలో డిసెంబర్ 6న వరుస పేలుళ్లు జరిపేందుకు కుట్ర. ఫరీదాబాద్ ఉగ్రమాడ్యుల సభ్యుల విచారణతో వెలుగులోకి విస్మయకర విషయాలు. ఉగ్రమూకల సభ్యుల విచారణలో. నెక్స్ట్, భూటాన్ అభివృద్ధికి సహకరిస్తాం. 13న పంచవర్ష ప్రణాళికకు మా మద్దతు ఉంటుంది. భారత్ ప్రధాని మోదీ స్పష్టీకరణ. నెక్స్ట్, బీహార్లో మళ్లీ ఎన్డీఏకే పట్టం. యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితం వెల్లడి. నెక్స్ట్, కలంకిత నేతల తొలగింపు బిల్లు కమిటీకి అపరాజిత సారంగి సారథ్యం. వివరాలు వెల్లడించిన లోక్సభ సెక్రటేరియట్. నెక్స్ట్, విదేశీ ఉద్యోగులు ఉండాల్సిందే. అంతర్జాతీయ ప్రతిభ అమెరికాకు అత్యావశ్యకం. అయితే ఉద్యోగాలన్నీ H1Bలతో నింపకూడదు. నెక్స్ట్, బాబోయ్ మేం వెళ్ళిపోతాం. 8 మంది లంక క్రికెటర్ల నిర్ణయం. పాకిస్తాన్తో నేటి రెండో వన్డేపై నీలి నీడలు. ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడితో భయాందోళనలు. కొలకవారి ఇనాక్కు గురజాడ విశిష్ట పురస్కారం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామా? నిన్న క్వశ్చన్స్ అడిగాను కదా. వాతావరణంలో నత్రజని శాతం ఎంత? 78%. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం ఏది? ఆఫ్రికా. నెక్స్ట్, భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తరార్ధగోళంలో ఉంది. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్, ఏ గ్రహాన్ని ఎర్రగ్రహం అని పిలుస్తారు? ఏ గ్రహాన్ని ఎర్రగ్రహం అని పిలుస్తారు? నెక్స్ట్, నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తా అనే నినాదాన్ని ఎవరిచ్చారు?
మన ఫ్రీడమ్ ఫైటర్స్‌లోనే ఉంటారు చూడండి. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి నాగరికత ఏది? భారతదేశంలో మొట్టమొదటి నాగరికత ఏది? మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కావాలంటే ఈ వీడియోస్ కావాలంటే నా వీడియోస్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.